మనకేమైనా కాల్ వచ్చాబండి బాబు? ఇంటర్నెట్ వాడు బిల్లు కొట్టమని కాల్ చేశాడు, రమ్మని చెప్పనా? కడదాంలే బండి బాబు, ఊరికే కంగారు పడదని చెప్పు. కరెంట్ బిల్లే కట్టలేనోడు జనరేటర్ కొన్నాడంట. పక్కోడి ఈవెంట్స్ దివాలా చేస్తుంది అనుకుంటానే. నువ్వు ఆవేశపడక బండి బాబు, ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది. ఒరే రాజా, ఏరా బాను ఎలాగున్నావురా? నీ అయ్యా సిటీకి వచ్చి ఎంత స్మార్ట్ గా తయారైపోయావరా? ఓ నీ అక్కయ్య, నువ్వు అస్సలు మారలేవురా. ఆఫీస్ రాజా బాబు, కొంచెం డీసెంట్ గా బి వచ్చి పక్కన ఏడుస్తున్నాను. ఒరే తప్పేలకు తలకాయ ఇచ్చినట్టున్నాడు, ఎవర్రా వీడు? బంటి అని నా బిజినెస్ పార్ట్నర్. వారు నాకంటున్నాడు, వీడిని బిజినెస్ పార్ట్నర్ ఏంట్రా? సరే గాని నీతో ఇంపార్టెంట్ పని ఉంది వచ్చాను. సార్ ఇంపార్టెంట్ కాదండి, ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. రండి రాజబాబు, నువ్వేదో టెట్ కంపెనీ పెట్టావంట కదరా? టెంట్ కంపెనీ కాదురా, ఈవెంట్ కంపెనీ. ఏదో లేరా, మా ఫ్రెండ్ ఒకడు ఓ సమస్యతో సతమతం అవుతున్నాడు, దానికి పరిష్కారం నువ్వే చూపించాలా. నేను చెట్టు కింద చిలక దోషం చెప్పుకునేవాడిని కాదురా, పరిహారం చెప్పి పరిష్కరించడానికే. బారసాల నుండి పెద్ద కర్మ వరకు ఏ ఈవెంట్ అయినా చేస్తాం గానీ ఇలాంటి పంచాయతీ మేము పెట్టుకోం. అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆ గ్రూపరేషన్ ఈవెంట్ నీకే ఇప్పిస్తారా? నేను నమ్మను. పని అయిపోయిన వెంటనే 10వ వరకు క్యాష్ కూడా ఇప్పిస్తారా? ఇదేదో టెంప్టీగా ఉందా. కస్టమర్ ఎక్కడ? బేతాళం గారు, బేతాళం గారు. పేరేంట్రై చిత్రంగా ఉంది, భయంగా కూడా ఉంది. రండి సార్, కూర్చోండి. కూర్చోండి. చిన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బేతాళం అని పేరు పెట్టారు. ఇప్పుడు నా బ్రతికే ప్రశ్నార్థకం అయిపోయింది. పిచ్చెక్కి తిరుగుతున్నా. ఇంతగా మీ సమస్య ఏంటి? నా ఇంట్లో ఇక్కడ గోడకు చెవులు ఉంటాయి, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా మనం? ఏంటి మీ ఇల్లు ఖాళీ చేయమంటున్నారా? అవునండి, వాళ్ళకి ఇల్లు ఇవ్వడం నేను చేసిన పొరపాటు. చెప్పుకోవడానికి ఇది సిగ్గుచేటు. పోనీ రెంట్ ఇస్తున్నారా? రెంట్ ఇస్తే ఇంకా సమస్య ఉందండి. అలాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇచ్చావా? చూడ్డానికి జంట ముచ్చటగా ఉన్నారు, పద్ధతిగా ఉంటారనుకున్నాను. 3 నెలల అడ్వాన్స్ అడిగితే 5 నెలలకి తీసుకోమన్నారు. డబ్బు కక్కుర్తి పడ్డాను, ఇరుక్కుపోయానండి. రౌడీల్ని పోలీసులు వాడుకోవచ్చుగా. ఖాళీ చేయమని అడగడానికి వెళ్తే వాళ్ళను కూడా వాడేసుకున్నారు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది బేతాళం గారు. భయానికి కొంత డబ్బు ఇవ్వండి, భయం లేకుండా ఇంటికి వెళ్ళి పడుకోండి. పదిరాజు బాబు స్పీడ్ గా లోపలికి వెళ్ళి ఫాస్ట్ గా వాళ్ళు బయటికి గంటారు. ఆఖరా ఆ బేతాళం గడి మాటలు నమ్మి మనం ఎరగబడిపోతే ఇరుక్కుపోతాం. ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తావు? సినిమా తీస్తావా? ఇక్కడ దాకా వచ్చి మీటింగ్ అంటే బేతాళం గడి వాళ్ళకి ఎంత భయపడుతున్నాడంటే ఆల్రెడీకి ఏదో చూపించారు, అదేంటో మనం తెలుసుకోవాలి. ఎందుకు చెప్తా నేను. కొంతమంది చూడడానికి తింగరగా కనబడతారు, కానీ వాళ్ళని టచ్ చేస్తే ఎమ్మెల్యేనో ఎంపీనో సపోర్ట్ చేస్తారు. అప్పుడు మన పరిస్థితి ఏమవుద్ది? చిరిగి చాట్ అయిపోద్ది కదా. అందుకే నువ్వు ముందుగా ఇంట్లోకి వెళ్ళి నీ నటంతో వాళ్ళని నమ్మించి నీ విశ్వరూపం చూపించి వాళ్ళెవరో ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? నాకు చెప్పాలి. ఇద్దరం కలిసి ప్లాన్ చేయాలి, వాళ్ళు పారిపోయేలా చేయాలి. నేను ఆశీర్వదించు రాజా. అవెప్పుడు నీ జేబులో నీతో పాటే ఉంటాయి. వెళ్ళరా. అమ్మా, ఎవడ్రా నువ్వు? ఏం కావాలి? ఏదైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా. పనిలేదు ఏం లేదు, బయటికి పో. అయితే 2 ముద్దలు అన్నం పెట్టండి అమ్మా. నేనెక్కడ పెట్టగలరా బాబు? లోపలికెళ్ళు, స్వామి వారు నీకు కావాల్సినవన్నీ పెడతారు. స్వామి, మీరు నిజంగా దేవుడేనా? ఒరే దురహంకారి, గెటప్ చూస్తే తెలియడం లేదా? అంత బానే ఉంది స్వామి. మెల్ల స్నేక్ ఏది? కనిపించడం లేదా? కళ్ళున్న కబోది.
ఆపో ఏమిట్రా నవ్వు? అలాంటి మా ఇంట్లో 10 ఉన్నాయి. నేను అడిగేది ఒరిజినల్ స్నేక్ గురించి. భూలోకం కదా, ఒరిజినల్ స్నేక్ వేసుకుంటే మీ మానవులు కేసు పెడతారని దీన్ని వాడుతున్నా. మా చంద్రుడేడి. ఈ రోజు అమావాస్య రా అజ్ఞాని. అవును స్వామి, మీ కేర్ ఆఫ్ అడ్రస్ కైలాసం కదా, ఇక్కడ ఎందుకున్నారు? నా కైలాసానికి వచ్చి నన్నే ఇంట్రాగేట్ చేస్తావా? 3వ కన్ను తెరిచి ముక్కలు చేస్తా. బుజ్జి గణపతి లాంటి నన్ను ముక్కలు చేస్తానంటారా స్వామి? నువ్వు బొజ్జ గణపతి వేంట్రా? సర్కస్ నుంచి తప్పిపోయిన గొన్న ఏనుగు పిల్లలా ఉన్నావు. అలా తిట్టకండి స్వామి, నేను ఏ పాపం ఎరగని అమాయకుడిని. ఆ పాపానికి ప్రతిరూపంలా ఉన్న నువ్వు అమాయకుడు వేంట్రా? కడుపులో కపట నాటకం పెట్టుకుని కడుపు నింపమని అడుగుతున్నావు. తప్పైపోయింది స్వామి, ఏదో బుద్ధి గడ్డి తిని. బుద్ధి గడ్డి తిన్నా పర్వాలేదు, నువ్వు మళ్ళీ వచ్చి నన్ను తినకు. ఇంకోసారి ఈ ఇంటి వైపు వస్తే పోషాణం బద్దలైపోద్ది. ఇంకెప్పుడు ఇటువైపు సిటీ బస్ లో కూడా రాను స్వామి. ఓం నమ శివాయ, 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 బాబు ఓం నమ శివాయ. అరే ఏమైందిరా నీకు? శివ సాక్షాత్కారం జరిగింది. ఓం నమ శివాయ. ఏంటి శివుడు కనపడ్డా? ఎక్కడరా? కైలాసంలో ఏ, అది ఎక్కడ ఉందరా? బేతాళం ఇంట్లో. ఏంటంటే బేతాళం ఇంట్లో కైలాసం ఉందా? నీకు బుర్ర దొబ్బిందంటరా? ఓం నమ శివ, ఓం నమ శివ బూతులు మాట్లాడుతున్నాయినా? అయ్యో ఎలాగుండేవాడు, ఎలాగైపోయావేంట్రా? అంతా శివమాయ. ఓం నమ శివాయ. అసలు బేతాళం గాడి ఇంట్లో ఏం జరిగిందిరా? ఇల్లు ఖాళీ చేయించాలనే ఐడియాతో నేను వెళ్తే అనుగ్రహించి నన్ను బయటికి గెంటేశాడు. రాజాబాబు, నా పని ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు కైలాసం దాకా వచ్చిందండి. మీరేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీ ఇంటికి వెళ్తే మా బండి గారికి పిచ్చెక్కింది. అక్కడ శివుడు కనిపించాడని ఎక్కడేడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తిరుగుతున్నాడు. వాళ్ళు నాటకాలతో మిమ్మల్ని బురిడి కొట్టిస్తారని నేను ముందే ఊహించాను. అదంతా నాటకమా బేతాళం గారు? అది నాటకం అంటే- కాదు, నిజం. ఓం నమ శివాయ. నువ్వు ఆగే. వాళ్ళ నాటక ప్రతిభ మీరు అంచనా వేయలేకపోతున్నారు. మీ వాడికి శివపార్వతుల్లా కనబడ్డారు, నమ్మించారు. తర్వాత నన్ను దెయ్యమని భయపెడతారు. దేవుడు కోపాడతాడని తెలిసి భయపడి సత్తుంటే మీరు దెయ్యం ఊసేస్తారేంటండి? అసలే నాకు దెయ్యం అంటే సత్యంత భయం అండి బాబు. ఆ భయం వదిలి ముందుకు అడుగేయండి. వాళ్ళేసే స్కీములు డ్రామాలు పట్టించుకోకుండా నా పని మొదలు పెట్టండి. వద్దు రాజస్వామి, నా మాట విను. ఆ ఇంటి వైపు వెళ్తే శివుడు శిరస్సు ఖండిస్తాడు. మీరు నా మాట వినండి రాజా గారు. నువ్వు నా మాట దాటదు రాజస్వామి. మనం పని మొదలెట్టిన గడియలు బాగాలేవండి. మనం మళ్ళీ కలుద్దాం. అది కాదండి. శకునం బాగోపోతే సమరానికి వెళ్ళకూడదని మా నాన్నమ్మ చెప్పిందండి. కోసం ఓం నమః చూడటనే. శివాయ. మీ పని చేసే బాధ్యత నాదే. సరే, మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాను. మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను. ఓం నమ శివాయ. ఏయ్, శివుడు కోపడతాడు. ఓం నమ శివాయ. ఇదేంటో ఓం నమ శివాయ. సినిమా ఇంటర్వెల్ నుంచి చూస్తున్నట్టుంది. వీళ్ళు మాట్లాడుకునేది ఏమీ అర్థం కావట్లేదు. సినిమాదేముంది పిన్ని, కావాలంటే నెక్స్ట్ షో చూడొచ్చు, అంతా అర్థమైపోతుంది. ఇక్కడ నెక్స్ట్ షోకి టైం లేదు చిన్ను, ఆ ఛాన్స్ తీసుకోలేము. వీళ్ళు మనకి ఏమీ అర్థం కాకుండా సీక్రెట్ గా ఏదో చేస్తున్నారు. అదేంటో పట్టేయాలి. ఎలా పట్టేస్తావు? కొత్త సీన్ పెట్టేస్తాను. హలో, హాయ్ రాజా, నేను మీనాక్షిని. ఏంటే కామాక్ష? అవును, కామాక్షిని. ముందు మీనాక్షి అన్నావు. నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా నేను పలుకుతాను. మీది ఏ మసాజ్ పార్లర్ అండి? చిచ్చి చిచ్చి, నేను ఆ టైప్ కాదు. నేను ఆటో అయిపోయానండి. వీడు హైదరాబాద్ కొచ్చి 6 నెలలు కూడా కాలేదు, చాలా తెలిసిపోయాయి వీడికి. హలో, చి చిలిపి, మనిద్దరం ఇంతకు ముందు కలిసాం తెలుసా? అయ్యయ్యో నేనేదో కామెడీ కానాను. నేను ఆ టైప్ కాదండి. నీకు విషయం తెలుసా?
అచ్చం మీరు శివ సినిమాలో నాగార్జున లాగా ఉంటారు. యాండే ఈ నంబర్ మీదేనండి? అవునండి. కోసం తాకండి, మళ్ళీ కాల్ చేస్తాను. ఇచ్చడిగా మాట్లాడేసుకుందాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమన్నాడు పిన్ని? కనెక్ట్ అయ్యాడు కానీ కట్ చేశాడే. మళ్ళీ లైన్ లోకి వస్తాడులే. ఇంట్లో ఎవరు లేరండి? ఒరే ఎక్కడాని ఇటువైపు రా. ఈ ఎటువైపు అండి? ఈ డోర్ వైపు రారా. ఏమండే? డోర్ ఓపెన్ చేయరా మూర్ఖుడా. ఎవరమ్మా నువ్వు? చూడ్డానికి ఎంత భయంకరంగా ఉన్నావు. నేను కలకత్తా కాలిన్రా. నీకు దారి ఖర్చులు ఉండవా? ఎక్కడికైనా వచ్చేస్తారు. మూర్ఖుడా, ముదరష్టపు ఆలోచనలు మానుకో, లేకపోతే అబ్బో, లేకపోతే ఏం జరుగుద్ది? వంకర ఆలోచనలు చేస్తే టెంకి పగిలిపోద్ది నాయనా. నా మనసులో దేవుడికి ఎలా తెలిసిపోయింది? కొంపదీసి నిజంగానే దేవత. తింగర ఆలోచనలు మానేసి మనసులో ఏదైనా మంచి ఆలోచన చెయ్యి. అయితే నా బిజినెస్ బీభత్సంగా పెరిగిపోవాలి. మంచి అంటే నీ ఒక్కడికే జరిగేది కాదు, అందరికీ జరగాలి. ఆ ఎస్ఐ గౌరరాజు గడి పీడ వదిలిపోవాలి. పోలీసుల గురించి తప్పుగా అనుకోకూడదు. అంటే నాకు అసలు మంచి కోరుకోవడమే రాదా? నేను అసలు మంచోడ్నే కాదా? నువ్వు మంచోడువేంట్రా? నేను ఇలా మారిపోవడానికి నా చుట్టూ ఉన్న జనమే కారణం తల్లే. పరనింద పాపం నాయనా. వరం కోరుకోమని ఇలా వాయించేయడం న్యాయం కాదు తల్లే. నన్ను క్షమించి నువ్వే నన్ను బాగు చేయాలి. తదాస్తు. ఆల్ ది బెస్ట్. బేతాళం ఇంట్లో ఉండాల్సిందే, ఎక్కడున్నానేంట్రా? నేను ఇప్పుడే వచ్చాను రాజబాబు. నువ్వు పడుకున్నావన్నీ లేపలేదు. నీకు కూడా శివుడు కనపడ్డాడా? కాదురా, భద్రకాళి కనపడింది. ఆ ఇంట్లో అందరు దేవతలు ఉన్నారన్నమాట. అదే నాకు అర్థం కావడం లేదురా. దురాశ దుఃఖానికి సేటు. నీ ఆలోచన మార్చుకుంటే బాగుపడతా. ఈ సీటీ నా చేతిలోకి ఎలా వచ్చిందిరా? కాళికాదేవి రాసి పెట్టినట్టుంది. సీటీలు రాసివ్వడానికి దేవుడు ఆర్ఎంపీ డాక్టర్ కాదురా. దేవుడి గురించి అలా మాట్లాడకు రాజబాబు. ఈ డీల్ మనకొద్దు, వదిలి. డీల్ వదిలేసే ప్రసక్తే లేదు. ఆ ఇంట్లో ఏదో సీక్రెట్ ఉంది, అది నేను పట్టేస్తాను. శివ శివ, రాజబాబును క్షమించు స్వామి. ఈ రోజుల్లో చింత చెట్టు మీద దెయ్యాలు, ఇంట్లో దేవుళ్ళు ఎందుకు తిరుగుతారండి? ఇదంతా మీ భ్రమండి. ఓం నమ శివాయ. సైకిల్ ట్యూబ్ లో గాలి, యూట్యూబ్ లో వీడియోస్ ఉండడం ఎంత నిజమో, దేవుళ్ళు ఉన్నారన్నది అంత నిజం పెద్ద స్వామి. బాగా చెప్పేసాను స్వామి. ఓం నమ శివాయ. దేవుళ్ళు బయటికి రారండి చిన్న స్వామి. దేవుళ్ళు గుడి దాటి బయటికి రారు పెద్ద స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కూరగాయలు, రే కిటిగా, వంకాయ, టమాటా. కిటిగా ఆగరా. వీళ్ళు వీళ్ళేసాలు కర్మరా బాబు. మొన్న 10 రూపాయలు ఇవ్వాలి కదా, ఆకుండా పోతున్నావే. మొన్న కేజీ టమాటాలు తీసుకున్నావు కదా, 15 రూపాయలు ఇవ్వాలి కదా. ఈ రోజు కేజీ టమాటా ఎంతరా? 5 రూపాయలు. ఇప్పుడు నేను నీకు ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 10కి నేను నీకు ఇవ్వాల్సిన 10కి చెల్లు. చెల్లేంటి? చిల్లర వేషాలు నా దగ్గర వేస్తే చీరేస్తాను. ఏమండి, వీడు నా చీర లాగేస్తానంటున్నాడండి. చిల్లర కోసం చీర లాగేస్తాడని చెప్తుందా? ఇది నాటు, దాని మొగుడు మోటు. ఒకసారి అటు చూడండి. ఏరా, నా పెళ్ళం చీర నేనే లాగలేదు, నువ్వు లాగాలనుకుంటున్నావా? నిన్ను ఈ సంగతి చెప్తావురా. చూసారా బాబు, వాళ్ళు నాటకం ఆడుతున్నారంటే మీరు నమ్మలేదు. మీరు అన్ని డీటెయిల్స్ మాకు చెప్పలేదు. కిలో సొరకాయకే భయపడి పారిపోయారంటే మనం కత్తి చూపితే భయపడి ఎన్నే ఖాళీ చేసేస్తారు. 1 minute. నా మీనాక్షి డార్లింగ్, ఇప్పుడు వస్తాం.
హలో ఏంటి రాజా నాకు కాల్ చేస్తానని మర్చిపోయావా? మీ గురించి ఆలోచిస్తూ మీకు ఫోన్ చేయడం మర్చిపోయానండి. ఓం నమ శివాయ. రేపటి ప్లాన్ ఏంటి? అలా హలో ఓం నమ శివాయ. మెల్కల్ తిరగడం ఆపి రేపటి ప్లాన్ ఏంటి చెప్పు. రౌడీ గెటప్ లో వెళ్ళి వాళ్ళ తాట తీసేస్తాను. రౌడీ గెటప్ లో వెళ్తారా? మీ పని చెప్తా. హలో 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 ఛే, ఈ ఓం నమ శివాయ నాకు నామం పెట్టేశాడు. అరే నా డ్రెస్ చూసి నన్ను ఒరిజినల్ అని నమ్మిస్తున్నారే. వీళ్ళని పాడేద్దాం. ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ తిరుగుతున్నారని కంప్లైంట్ వచ్చింది, అందుకే ఇక్కడ గస్తీ కాస్తున్నాం మేడం. వెరీ గుడ్. నేను అదే పని మీద వెళ్తున్నాను, నాతో రండి. మీది ఏ స్టేషన్ మేడం? బోర్బండ స్టేషన్. బోర్బండ్లో స్టేషన్ ఉందా? రైల్వే స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్ ఉంది కదా, మీకు తెలీదా? తెలుసు మేడం, పదండి. కాఫీ తీసుకోండి. ఎంతకాలం అండి ఈ గెటప్పులు గోలా? వాడు మనిషి అయితే మనకి కష్టాలు ఉండేవి కావుగా. నరకం చూపిస్తున్నాడండి. ఏం చేస్తాం, కర్మఫలం అనుభవించగా. ఏంటైనా గెటప్ మార్చావు? నువ్వు మమ్మల్ని ఏమర్చింది ఆపరా. దేవుళ్ళు అంటే వరాలు ఇస్తారు, ఇలా ఇల్లు కబ్జాలు చేసుకొని కూర్చోరు. ఇల్లు ఖాళీ చేయమంటే నాకు రాళ్ళు చేస్తున్నావురా? ఈ రాజన్న గురించి నీకు తెలియదురా రే. నా ఇంటికి వచ్చి నన్నే వెళ్ళిపోమంటావేంట్రా? ఇలా గట్టిగా సిటికెత్తే గుండెకి చచ్చిపోయేలా ఉన్నావు. ఏమనుకున్నావురా? ఈ రాజన్న ఆడ కాలెడితే అదే నా ఇల్లు. మంచి ఆలోచన చేయమంటే ఈ పనేంటి నాయనా? సిచ్యువేషన్ మారినా డైలాగ్ ని మోడలేషన్ మార్చడం లేదు. అది కాదు నాయనా. నేను కళ్ళు మూసి తెరిచేసరికి ఈ ఇంట్లో ఎవరో కనపడకూడదు. అచ్చి రాజన్నంటే భయపడాల్సిందే. నువ్వు ఇక్కడ ఉన్నావేంటే? నేను డ్రెస్ లో ఉండగా అన్యాయం జరిగిందని తెలిస్తే ఏరియాలు చూసుకోకుండా వచ్చేస్తా. ఈ డ్రెస్ ఎక్కడ కొట్టేశావు? Shut up! ఆ షాప్ ఎక్కడుంది? లాకప్ లో పెట్టి కొట్టిస్తే అన్ని అవే తెలుస్తాయి. నువ్వు పోలీస్ ఏంటి? సెక్రటేరియట్ ముందు సెక్యూరిటీ గార్డ్ లా ఉన్నావు. Constables! ఎస్ మేడం. ఈ ఎస్ఐ దుర్గాని అవమానిస్తున్నాడు. వీడి బొళ్ళు బంకర్లు తిరగాలి. ఆహా. మాటల్లో మర్యాద రావాలి. అబ్బా. Proceed. కొట్టు. ఈ కాపాడి కానిస్టేబుల్స్. నేను డూప్లికేట్ అయినా కానిస్టేబుల్స్ ఒరిజినల్. నా ఈ గెటప్ కి ఊరంతా అలవాటు పడ్డా, ఈ కుక్క మాత్రం అలవాటు పడలా, అరుస్తూనే ఉంది. ఇదేంటి ఈ గెటప్ లో ఊరు మొత్తం తిరుగుతున్నాడు? 2 ఉండీలు తీసుకొని వారితో పాటు మనం కూడా తిరుగుదాం రాజబాబు. రాజ్యాలు పోయినా రాజసం పోకూడదు బంటి బాబు. అయితే మనకి రౌడీ వేషాలు కిడ్నాప్లు తప్పవన్నమాట. తర్వాత తీరిగా బాధపడతాను గానీ ముందు వాడి సంగతి చూద్దాం. నాన్న శివా. ఓనర్ కి రెంట కట్టకుండా ఇల్లు ఖాళీ చేయకుండా హింసిస్తావరా?
నీలాంటి వాడిని వాషింగ్ మిషన్ వేసి తిప్పేయాలరా. రేయ్ నీకెంత చెప్పినా అర్థం కాదేంట్రా? సొంత సైకిల్ కి సొంత ఇంటికి రెంట్ ఎవడు కట్టడరా బాబు. బేతాళం ఇంటికి నువ్వే ఓనర్ అని ప్రూఫ్ ఏంటి? ఇదిగో ఇంటి డాక్యుమెంట్స్. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో చూసుకోండి. ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకున్నట్టు ఇంటి డాక్యుమెంట్లు జోబులెట్టు తిరుగుతున్నావా? మరేం చేయమంటారు? తెల్లారితే గుడికి భక్తులు వచ్చినట్టు పోలీసులు, పొలిటీషియన్లు, సోషల్ వర్కర్లు అందరూ నన్ను ఇల్లు ఖాళీ చేయించడానికి వస్తున్నారు. అంతమంది అడిగినా నీ మనసు మారలేదంటే నువ్వు మనిషివి కాదురా. నేను మనిషినే. ఆ భేతాళంగాడే మనిషి కాదు. బేతాళం గురించి బ్యాడ్ గా మాట్లాడంటే బెండు తీసేస్తున్నారు. వీడి శరీరంలో సింపతి, మనసులో మానత్వం లేదు రాజబాబు. ఆ భేతాళంగాడికి అసలు బాడీయే లేదు. వాడు అసలు మనిషే కాదు. ఊరికే మంచి కాదు మంచి కాదు అంటావు. ఓరి మిమ్మల్ని తగలయ్యా, వాడు నిజంగానే దెయ్యంరా. ఏంటి కథలు చెప్తున్నావా? ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. ఆ భేతాళంగాడు ఆ ఇల్లు మాకమ్మాడు. మేము డబ్బిచ్చే టైంకి భేతాళంగాడు బకెట్ తన్నేశాడు. డబ్బులు అందేయా లేదా అని వాళ్ళ ఆవిడ డ్రీమ్ లోకి వెళ్ళి అడిగాడు. ఆ మహాతల్లి మాదాకోళం డబ్బులు అందలేదు అని అబద్ధం చెప్పింది. అంతే, అప్పటి నుంచి వీడు దెయ్యంలా మమ్మల్ని తగులుకున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాడు. హెల్లో ఉండాల్సిన దయ్యం హెల్ప్ అడగడం ఏంట్రా? రండి బేతాళం గారు. రాజాబాబు, రాజాబాబు, ఈ రోజు వీడికి మూడింది. రాజాబాబు, నా పని ఎంతవరకు వచ్చింది? అంటే అది ఊహించిన విధంగా ముందుకు పోతుంది.